నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మీ లైఫ్లో ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు అందరికన్నా నేను వెనకబడిపోతున్నాను? ఏ పని చేసినా కానీ అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ప్రతి విషయం నా విషయంలోనే ఎందుకు డిలే అవ్వడమో లేకపోతే పోస్ట్పోన్ అవ్వడమో, ఏది స్టార్ట్ చేసినా కలిసి రావట్లేదు, ఇలా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? తప్పకుండా మన జాతకంలో ఉండే దోషాలని తొలగించుకుంటే మనం లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. ఈ విషయం మీకు తెలుసా? అసలు మీ లైఫ్లో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బయటపడచ్చు, దీనికోసం మీకు అవగాహన ఉందా? అయితే మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియో. అండ్ ఈ ఇష్యూస్ ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో ప్రస్తుతం అంతా ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు. మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా కానీ, మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నా కానీ శాస్త్రి గారికి ఫోన్ చేసి నివృత్తి అయితే చేసుకోవచ్చు. మాట్లాడదాం ఈ టాపిక్ గురించి. నమస్కారం అండి. నమస్కారం. చాలామంది జాతకం ఇవన్నీ అంటే అవి ఎప్పుడో పాతకాలం ఆలోచనలు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు స్వామి. కానీ ఎంతో కొంత మనం నమ్మాల్సి ఉంది. మన పెద్దలు చెప్పింది ఖచ్చితంగా మనం పాటించాలి, నమ్మాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక దోషం ఉంది, దానివల్లే ఈ పనులన్నీ డిలే అవుతున్నాయి అనుకోండి. అసలు వాళ్ళకి ఆ దోషం ఉందని ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి? ఉదాహరణకమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి మన గ్రహణాలు ఉన్నాయి. గ్రహణాలు అనేటువంటివి సైన్స్కి ఆధారంగా ఈ రోజున చెప్తున్నారు. గతంలో కొన్ని సంవత్సరాల క్రిందట కూడా ఇంత సైన్స్ డెవలప్మెంట్ అవ్వకముందు కూడా మన వాళ్ళు పలానా సమయానికి గ్రహణం వస్తుంది, పలానా సమయానికి సూర్యగ్రహణం ఉంది, పలానా సమయానికి చంద్రగ్రహణం ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు నిర్ధారణ చేసి మరీ మన గ్రహణాల కోసం చెప్పేవారు. అంటే ఈ గ్రహణాలు అనగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్య భగవానుడు అనేటువంటి ఆయన నవగ్రహాలన్నిటికీ కూడా రాజు. ఆయన్నే రాహువు అనుకునేటువంటి ఒకనొక గ్రహం వచ్చి పట్టుకోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహాలు అనేటువంటివి జరుగుతూ తిరుగుతూ ఉంటుంటేనే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నియమావళి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా కొంతమంది చాలా పుట్టుకతోటే చాలా మేధావులు, చాలా శక్తివంతులు, వాడు ఏ పనైనా సరే చేసేయగలనటువంటి కాన్ఫిడెన్స్తో ఆయా పనులన్నీ కూడా నిర్వర్తించగలుగుతూ ఉంటాడు. కొంతమంది నేను అవి చేయలేను, నేను అది చెందలేను, నేను ఎంత చదవలేను, బాబా అంత వర్క్ని రాయలేను అంటే ముందు వాడిలో వాడికి అపనమ్మకం ఏర్పడడం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఇది ముందు తొలగించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ దూరం అర్ధరాత్రి 11 అయిపోయింది. ఇంకెవరైనా ఉంటారు కదా అని చెప్పిన అనుకుంటే ఎవరు లేరు. ఎవరింటిగా వివాహానికి వెడితే ఇంకెవరు ఆ టైంకి రావడం లేదు. వీడు ఒక్కడే వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పనేసి ఏదో ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం చదువుకోవడం, నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పనేసి ఆంజనేయ స్వామి వారిని ధ్యానిస్తూ ఆ యొక్క నడవడం అనేటువంటిది ఉంది. వాడు ఎందుకు అలా భయపడ్డాడు, ఎందుకు అలా నడిచాడు, ఎందుకు ఆంజనేయ స్వామి వారిని తలుచుకున్నాడు అంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఒరే రాక్షసులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా సంహరించింది ఆంజనేయ స్వామి వారు అని చెప్పనేసి మనకు చెప్పారు. కానీ నీ జాతకంలో ఈ గ్రహం బాగోదు, నీ జాతకంలో ఈ గ్రహం బాగుంటుంది, నీ జాతకంలో పలానా పీరియడ్లో బాగుంటుంది, నీ జాతకంలో పలానా పీరియడ్ బాగోదు, ఇది చెప్పాలంటే కేవలం జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళు, జ్యోతిష్యం కోసం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా దానికోసం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందరూ ప్రతి సంవత్సరం వెళ్ళో లేదంటే ఒక 5 సంవత్సరాలకి ముందు తెలుసుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారణ అయితే చేయలేరు కదండి. వాళ్ళందరికీ కూడా దానికి తగినటువంటి పరిణామాలన్నీ వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి కడుపు నొప్పి అనేటువంటిది ప్రారంభమైంది అనుకోండి, వెంటనే ఏదో లివర్ పోయేంత ప్రమాదం ముందు రావడం లేదు. ముందు కడుపు నొప్పి అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది వ్యాధి. ప్రారంభమైనప్పుడు ఆ యొక్క వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ మందులు వాడడం, దానికి సంబంధించినటువంటి ఏ పదార్థాలు తినకుండా ఉంటే సేఫో ఆ పదార్థాలు డైటింగ్ అనేటువంటి దాన్ని మొదలు పెట్టడం, ఇవి చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటి దాన్ని నెమ్మదిగా తగ్గించుకోగలుగుతున్నాడు. ఉదాహరణకి జాతకంలో సూర్యగ్రహం బాగాలేదు, సూర్యగ్రహం బాగోనప్పుడు ఆదివారం రోజున నాన్ వెజ్ మానేయాలి, ఆదివారం రోజున ఆయిల్ తినడం మానేయాలి. ఆయన సూర్యనారాయణ స్వామి వారు రావడానికన్నా ముందరే ఈయన నిద్ర లేవాలి. లేచి ఆయన వచ్చేసరికి కొంచెం ఆయనకు నమస్కారం చేయడం, కొంచెం దోసరితో నీళ్లు అర్ఘ్యప్రధానంగా వదిలిపెట్టడం,
ఇలాంటివి చేస్తే ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఓకే. అలాగే ఆయన యొక్క అనుగ్రహం పూర్ణంగా మనకు లభిస్తే తప్ప బయట ఎవరు కూడా మనల్ని కీర్తించరు. ఝాన్సీ గారు అనాలంటే కనుక జాతకంలో సూర్యనారాయణ స్వామి వారు బాగుండాలి, లేదంటే ఎవరు గౌరవించరండి. గౌరవ మర్యాదలు, ఆ యొక్క రాజకీయ అనుభవం, ఆ రాజ్య కీర్తి అవన్నీ ఏర్పడాలంటే జాతకంలో ఆయన బాగుండాలి సూర్యనారాయణ స్వామి వారు. ఆయన బాగుండకపోతే బాగుండడం కోసం ఇలా చేయడం మొదలు పెట్టాలి. పూజలు చేయించుకోవచ్చా స్వామి? పూజలు చక్కగా చేయించుకోవచ్చు అండి. అంటే జాతకంలో రవి అనేటువంటి గ్రహం బాగుండకపోతే మహాసౌరం చేయొచ్చు, అరుణం చేయొచ్చు. అంతంత పారాయణలు హోమాలు మేము చేయలేమేమో అనుకుంటే కనుక ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామి వారిని చూస్తూ పారాయణ చేయొచ్చు. అవి చేయటం వల్ల ఇబ్బందులు నుండి తగ్గుతాయండి. హృద్రోగం మమా సూర్య హరిమాణం చనాశయ అంటోంది మహాసౌరం. అంటే గుండెకి సంబంధించిన అనారోగ్యాలు వస్తున్నాయి అంటే జాతకంలో ఆయన ఎక్కడో కొంచెం సరిగ్గా బాగోలేదని అర్థం అండి. వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేదండి. S1, S2, S3, S4 అని చెప్పని చూపించారు హార్ట్ స్ట్రోక్స్ కూడా. అంటే ఆ S1 అనేటువంటి దాన్ని వచ్చినప్పుడు కనిపెట్టడం కోసం ఇంచుమించుగా దానికి సంబంధించి TMT, ECG ఇలాంటివి తీయించుకుంటుంటే దాని యొక్క పరివర్తన ఏంటో తెలుస్తుంది. అంటే ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడచ్చు మనం. అదే మహాసౌర ఆరాధన, అదే సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన. జాతకంలో ఆయన తులారాశిలో ఉంటే నీచ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహం కూడా సరిగ్గా యోగించదు, అష్ట కష్టాలు పెట్టేస్తుంది. అవన్నీ కూడా జ్యోతిషాంతర్గతంగా చూసి తెలుసుకుంటే కనుక ఆ యొక్క వ్యాధుల నుంచి బయటపడచ్చు. ఆయన గురించి ఆరోగ్యం భాస్కరాధీనం అని చెప్పబడింది. ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయాలి. అలా చేయటం వల్ల జాతకంలో ఏది లోపం ఉందో ముందుగా మనకు తెలుస్తూ ఉంటుందండి. అంటే ఒకేసారి కారు యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్ ముందు వాడికి రావు. ముందుగా కొన్ని దాని యొక్క సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అస్తమాటు కాళ్ళల్లో ఏదో ముళ్ళు గుచ్చుకోవడం, అస్తమాటు జ్వరం వచ్చేయడం, అస్తమాటు ఏదో అనారోగ్యాలతో వాడు సఫర్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వాడు అప్పుడే దాని గురించి తెలుసుకుని దాని నుంచి బయటపడడం కోసం ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే, ఆ యొక్క జ్యోతిష్కుడిని తెలుసుకుని దాని యొక్క అర్చనో, ఆరాధనో, జపమో, హోమమో, అభిషేకమో చేస్తే కనుక ఈజీగా బయటపడిపోవచ్చు దాంట్లోంచి. ఇప్పుడు ఎలా అయితే మనం జనరల్ చెకప్ అని హెల్త్ కోసం చేయించుకుంటామో అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంకేం చేస్తే మనం ఇంకొంచెం ముందుకి వెళ్ళగలము, లైఫ్లో ఇంకొంచెం డెవలప్ అవ్వగలము అని దాని మీద నమ్మాలి అండి. ఇంకా ఏదైనా కొట్టిపారేయకూడదు. ఏది అంటారు కదా, ఎక్కడ ఏ పాముందో తెలీదు అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడం, భగవంతుడు నమ్మడం, మన లైఫ్లో ఏం జరుగుతుంది, మన జాతకంలో ఏం జరుగుతుంది అనేది కాస్త ఎరుకతో ఉండడం, ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోవడం, ఇట్లా చేసుకుంటే ఈజీ వేగా ఉంటుంది. మనం 100%లో 80% కష్టపడినా ఆ 20% భగవంతుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని నమ్మకంతో వెళ్ళండి. తప్పకుండా ఎవరికైనా ఈ దోషాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసి మీకు ఎలాంటి పరిహారాలు, పూజలు చేయించుకుంటే మీరు మంచిగా ఉండగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు అడిగి తెలుసుకోండి. ఈ స్క్రీన్ మీద మీరు మాత్రమే కాదు, మీ రిలేటివ్స్ కానీ, మీ స్నేహితులకు కానీ, ఎవరికైనా అరే వీళ్ళు ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా. సంతోషం స్వామి. నమస్కారం.